ఇన్సూరెన్స్ కంపెనీలు మన జనాన్ని ఒక రేంజ్‌లో ఏడిపిస్తున్నాయండి. మామూలుగా కాదు. మొన్నేమో మీకు టర్మ్ ఇన్స్యూరెన్స్ చెప్పాను. అక్కడ చూసుకోండి, చెక్ చేసుకోండి, తర్వాత సెటిల్మెంట్ ఉంటలేదు. సెటిల్మెంట్ రేషియో ఏది బావుంటే అది మాత్రమే తీసుకోండి అని చెప్పాను. ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్ అండి. స్టార్ హెల్త్ దగ్గర నుంచి, బజాజ్ అలయన్స్ దగ్గర నుంచి, కేర్ హెల్త్ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా డబ్బులసలు పే చేయట్లేదు. ఏది క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది గదండీ! మనమేమో ఈ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర పాలిసీలు తీసుకుంటాం. హెల్త్ పాలిసీలండి. హాస్పిటల్‌కెళ్ళి ఒక్క రూపాయి గూడా ఇవ్వకుండా చేయించేసుకోవచ్చు అనుకుంటాం గదా! కానీ ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ ఏమంటోందంటే, ముఖ్యంగా స్టార్ హెల్త్ అండి. ఆ మధ్య వాళ్ళ పేరు చెప్పారు. ఇప్పుడు ఈ స్టార్ హెల్త్ వాళ్ళు అసలు డబ్బులే పే చేయట్లేదు. వీళ్ళకి ఆపేస్తున్నాము. సెప్టెంబర్ 22 లోపు వీళ్ళొచ్చి కూర్చొని మాతో మాట్లాడితే అంటే వీళ్ళొక అసోసియేషన్ ఉంటుందండి. ఈ 15,000 హాస్పిటల్స్ ఉంటాయి. అంటే మన తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం 15,000 హాస్పిటల్సు ఈ అసోసియేషన్‌లో ఉంటాయి. పెద్ద పెద్ద హాస్పిటల్స్. మనం హాస్పిటలు, ఇన్స్యూరెన్స్ ఒకటే అనుకుంటాం. కాదండి. హాస్పిటల్ వేరు, ఇన్స్యూరెన్స్ వేరు. ఈ స్టార్ హెల్త్ వాడు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. ఐ మీన్ డబ్బులు ఇవ్వట్లేదు. అందుకే ఆపేస్తున్నాం అంటున్నారండి. కానీ మన పరిస్థితి ఏంటి? ఏం చేయాలి? 10,000, 25,000, 50,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకున్నాం. స్టార్ హెల్త్ ఆడు దొరుకుతాడా మీకు? ఆ ఏజెంట్ ఏం పట్టించుకోడు. మీరు ఏం అడిగినా గానీ సమాధానం చెప్పడు. ఇంకోటి చెప్తారు కదా! ఇక్కడికే వస్తున్నానండి. బ్యాంకులో ఏదైనా ఇబ్బందొస్తే ఏం చేస్తాం? ఆర్‌బీఐకి కంప్లెయింట్ చేస్తాం కదా మనం. అలాగే ఇక్కడ కూడా కంప్లెయింట్ చేయండి అని చెప్తున్నారు ఇన్స్యూరెన్స్ అంబుడ్స్‌మన్. ఇన్స్యూరెన్స్‌కి కూడా ఒక అంబుడ్స్‌మన్ ఉందండి. వాళ్ళకి వెళ్లి కంప్లెయింట్ చేయాలి. ఇక్కడ ఇస్తున్నాను చూడండి. సరే కంప్లెయింట్ చేస్తే పనవుద్దా అంటారేమో. యెస్. లాస్ట్ ఇయర్ మొత్తం మీద 13,300 మంది కంప్లెయింట్ చేస్తేనే ఈ విషయం బయటపడింది. ఇందులో 10,000 క్యాష్‌లెస్ ట్రీట్మెంట్‌కి సంబంధించినవే. అంటే హాస్పిటల్స్ కంప్లెయింట్ చేశాయి. ఇగో ఈ స్టార్ హెల్త్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి. హాస్పిటలే కాదండి మనం గూడా చేయొచ్చు. ఏది హాస్పిటల్ రిజెక్ట్ చేస్తే నాకు ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది. కానీ వీళ్ళు కట్టించుకోవట్లేదు. ఇదిగో పలానా కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అని చెప్పి. మనం ఎంతసేపు ఎవడో ఒకడు చేస్తే అంటే ఏడ్చేదానికొస్తే నాకు కూడా వస్తదిలే అన్నట్టు సామెత ఉంది చూడండి అలా ఉంటాం. అలా ఉండొద్దు దయచేసి. అన్నిట్లోనూ యాక్టివ్‌గా ఉంటాం కదా! ఇన్‌స్టాగ్రామ్‌లో 4 రీల్స్ స్క్రోల్ చేసినంత టైం అండి. సో, ఫేస్‌బుక్కు గానీ, యూట్యూబ్‌లో గానీ ఒక నిమిషం టైం ఎలా అయితే వదులుకోండి దయచేసి. ఇక్కడ కంప్లెయింట్ చేయండి. నా సలహా అది. అప్పుడు అందరూ దిగొస్తారండి. కానీ సెప్టెంబర్ 22 దాకా చూడాలి. స్టార్ హెల్త్ ఆడేమో రామ రామ నాకేం తెలీదు. నేనంతా బాగా చేస్తున్నానని వాడంటున్నాడు. కానీ నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నాను. అటు బ్యాంక్ అయితే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్, ఇన్స్యూరెన్స్ అయితే ఇన్స్యూరెన్స్, వినియోగదారులైతే వినియోగదారులకు సంబంధించిన ఫోరమ్సు కంప్లెయింట్ చేయండి. ప్రశ్నించే సమాజాలు ఉన్న చోటే న్యాయం జరుగుద్దండి. సో, సమాజంలో మనం ఉన్నాం గదా! కామెంట్‌లో ఒపీనియన్ చెప్పండి.